Hi guys, welcome to Anuveda Kitchen World. Today recipe మసాలా మిర్చి బజ్జీ. దీనికోసం ఫస్ట్ మనం ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. వీటిని చిటపటలాడే వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం వేయించుకున్న వాటన్నిటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా లావుగా ఉన్న మిరపకాయలు తీసుకొని కింద కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాట్లు పెట్టుకొని దాంట్లోంచి సీడ్స్ తీసేయాలి. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 కప్స్ శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్ మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే మిర్చీలు అంత బాగా వస్తాయి. కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మిర్చీలని పిండిలో వేసుకొని పిండిలో ఒక్కొక్కటిని డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి. టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని ఆయిల్లోంచి తీసేయాలి. ఇలాగే అన్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిర్చీలు మనం నార్మల్గా చేసుకునే మిర్చి బజ్జీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీకు నార్మల్గా చేసుకునే మిర్చి బజ్జీ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.